నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ బీజేపీ మథనం. రేపో ఎల్లుండో పేర్లు ప్రకటించే అవకాశం. మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలపై అడ్లూరి ఆగ్రహం. త్వరలోనే అధిష్టాన పెద్దల్ని కలుస్తానని వెల్లడి. రెండో రోజు మాజీ ఏడీ అంబేద్కర్ విచారణ. అక్రమాస్తులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు. రాష్ట్రంలో కోల్ రీఫ్ SR-13 బ్యాచ్ బ్యాన్. ఎక్కడైనా అందుబాటులో ఉంటే సేకరించాలని ఆదేశాలు. అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్కు భంగపాటు. జమ్మూ కశ్మీర్ మహిళలపై వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు. తాను పక్కన ఉంటే మరో మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని లేచి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే, మీనాక్షి నటరాజన్ను కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానం మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు తోటి అంటే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మావోని బట్టి ఒక మాట అజ్మద్ వక్స్పోర్ట్ చైర్మన్ అజ్మద్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న అంటే 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వక్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు చేపించి మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి నాకు అభ్యర్థులు అయితే నేను 3:30కి వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పిన నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:10 3:05 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. మళ్ళీ 5 నిమిషాలకు అడ్వాన్స్ పై అన్న ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే పంచాయతీ మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళ ఆధార్ నాకు తెలుసు నువ్వు కానీ అన్న నేను మామూలు కార్యకర్తలు వచ్చినాను. కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని పొన్నం ప్రభాకర్ దగ్గర ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుని కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కళలు కూడా ఊహించలేదు. అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా. మా వర్గీకరణ కేటగిరీస్ అయినప్పటికీ మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుండడం లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్నా. పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ ఎస్సీ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు ఆయన అనలేదు అనుకున్నా. ఆయన అనలే నేను ఇట్లా నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను
నా ఒక ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మరి ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ల మధ్య తలెత్తిన వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడం, పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం ఇద్దరితో ఫోన్లో మాట్లాడి వివాదాన్ని మరింత జటిలం చేయొద్దని మహేష్ కుమార్ సూచించినట్లు సమాచారం. ఇద్దరూ సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పినట్లుగా పీసీసీ వర్గాలు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడిగా జోక్యంతో ఇద్దరు మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెరపడినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కసరత్తును కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వేగవంతం చేసింది. ఎంపిక చేసిన 4 సభ్యుల జాబితాపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించనుంది. అనంతరం ఈ ప్యానెల్ జాబితాను ఏఐసీసీకి పంపనుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం రేపు లేదా ఎల్లుండి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ బీసీలకే వచ్చే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ నాయకత్వం తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో 1-2 రోజుల్లో అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తున్న 3 మంత్రుల నుంచి పీసీసీ ఆశావాహుల జాబితా తెప్పించుకుంది. దీనిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 4 సభ్యుల్ని ప్యానెల్ జాబితా కింద ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 4 పేర్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై చర్చించనున్నారు. అనంతరం 3 లేక 4 పేర్లను ఏఐసీసీకి ఇవాళ సాయంత్రం లోపు పంపాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. 4 ఆశావాహులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సహా అన్ని వర్గాల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 4కి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, పార్టీ బలోపేతానికి చేసిన కృషి, ఎన్నికల బరిలో నిలిస్తే ప్రతిపక్ష అభ్యర్థుల్ని ఢీకొట్టగలిగే సత్తా తదితర అంశాల్ని చర్చించిన తర్వాత ఏఐసీసీకి పంపుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డిలో రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి వద్ద కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని పక్కన పెడితే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్ని ఢీకొట్టి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని సీఎంతో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఏర్పడుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నగారా మోగడంతో అభ్యర్థి ఎంపికపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశమై అభ్యర్థి ఎంపికపై వచ్చిన అభిప్రాయాలను చర్చించి రాష్ట్ర నాయకత్వానికి నివేదికను ఇవ్వనుంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయి సామాజిక వర్గాల ఆధారంగా 3 పేర్లతో కూడిన జాబితాను జాతీయ నాయకత్వానికి పంపనుంది. రేపు రాత్రికి లేదా ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో విజయం సాధించి అధికార కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాన్ని ఇవ్వాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ 2 స్థానాల్ని కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో కాషాయ శ్రేణులు కీలకంగా పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి సైతం ఈ బైపోల్ సవాల్గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ మానిటరింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావుతో కమిటీ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లో పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, బూత్ స్థాయి నుంచి పై వరకు నాయకత్వం సమన్వయంపైన పర్యవేక్షణను కమిటీ కొనసాగిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో అనేక సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రధాని మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల్ని సైతం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు అనేక మంది పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, కిమ్స్ డైరెక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, సినీ నటి జయసుధ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, రామకృష్ణ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాతినేని ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ సీనియర్ నేత కోమల ఆంజనేయులతో కూడిన త్రిసభ్య కమిటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నేతల అభిప్రాయాన్ని సేకరించింది. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడ్డంతో త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై అభిప్రాయాల్ని క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించనుంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయి 3 పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనుంది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని అధిష్టానం రేపు రాత్రి లేదా ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించనుంది. అయితే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకే టికెట్ దక్కుతుందని పార్టీలో చర్చ జోరుగా నడుస్తోంది. కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటే లంకల దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో టికెట్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. లంకల దీపక్ రెడ్డికి ఇవ్వని పక్షంలో జూటూరు కీర్తిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో కిషన్ రెడ్డి ఆశీర్వాదం ఎవరికి ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ది పొందాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతల్ని ఎన్నికల ప్రచార బరిలో నిలపాలని భావిస్తోంది. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు సైతం బీజేపీకి కలిసొస్తుందని రాష్ట్ర నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తించాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర తెలుగుదేశం నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నారు. కూటమి తరపున నిలబడే అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైన టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. కన్న పిల్లలు ఒక్క క్షణం కనిపించకపోతేనే తల్లిదండ్రులకు ఆందోళన చెందుతారు. అలాంటిది కుమారుడు 28 ఏళ్లు కనిపించకుండా పోతే వారి గుండె కోత వర్ణనాతీతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మంగళతండ గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. లాకావత్ పంతులు, నాతి దంపతులకు 5 సంతానం. వారిలో రెండో కుమారుడైన హరి అల్లరి పనులు చేస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై 1997లో ఇళ్లు వదిలి పారిపోయాడు. 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కూడా అయ్యాడు. తన కూతురు, కుమారుడు తరచూ నానమ్మ, తాతయ్యల గురించి అడుగుతుండడంతో హరికి ఇంటివైపు మనసు మళ్లింది. దీంతో తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. అటు కుమారుడు దూరమైన బాధలోనే జీవనం సాగిస్తున్న నాతి దంపతులు ఇన్నేళ్ల తర్వాత కుమారుడి రాకతో అసలైన పండుగొచ్చిందని సంబరపడ్డారు. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన దగ్గుమందు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కోల్డ్రిప్ సిరప్ అనే దగ్గుమందు వల్ల దాదాపు 16 మంది పిల్లలు చనిపోవడంతో అధికారులు కోల్డ్రిప్కి సంబంధించిన ఒక బ్యాచ్ను నిషేధించారు. చిన్నారులకు దగ్గుమందు ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ షర్మిలతో ఈటీవీ ముఖాముఖి. కాఫ్ సిరప్ ఇప్పుడు ఈ పేరు చెప్తేనే చాలా మంది భయపడుతున్నారు. అసలు కాఫ్ సిరప్ వాడాలా వద్దా అని బెంగపడుతున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఘటనే ఎందుకు కారణం. దాదాపు 16 మంది చిన్నారులని ఓ కాఫ్ సిరప్ బలి తీసుకుంది. అసలు దీనికి కారణాలేంటి? కాఫ్ సిరప్ని ఎంతవరకు వాడచ్చు, ఎలాంటి కాఫ్ సిరప్ని ఎంచుకోవాలి, ఎప్పుడు ఎంచుకోవాలి,
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా మందిని భయంలో నెట్టేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాఫ్ సిరప్, పారాసిటమాల్ లాంటివి మనం అసలు చాలా కామన్ గా వాడతారు, పిల్లల్లో అయితే చాలా కామన్ ఇంక ఇది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ వీటిని ఓవర్ ద కౌంటర్ గా యూజ్ చేస్తున్నారు మన కంట్రీలో. కొన్నిసార్లు ఓవర్ ద కౌంటర్ కానివి కూడా ఓటీసీ మెడికేషన్ అంటాం, మన కంట్రీలో విరివిగా వాడేసుకుంటూ ఉంటారు. ఇది చాలా హానికరం. సో వెళ్తారు, మెడికల్ షాప్ కి వెళ్తారు, వాళ్ళు ఏదో సిమ్టమ్ చెప్తారు, ఇచ్చేస్తారు, వీళ్ళు తీసేసుకుని వీళ్ళకి తోచిన డోసేజ్ లో వేసేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఫస్ట్ థింగ్, ఇది చాలా చాలా హానికరం, ఇలా చెయ్యనే కూడదు. నెంబర్ 2, నాకు కూడా లాస్ట్ 3 days నుంచి నా పేషెంట్స్ అందరూ దేర్ సెండింగ్ మెసేజెస్, ఇది వాడచ్చా, అది వాడచ్చా, ఇంతకు ముందు మాకు ఇది ప్రిస్క్రైబ్ చేశారు, ఈజ్ దట్ ఓకే నౌ, అసలు ఏంటిది అని. ఇక్కడ కాఫ్ సిరప్ తాగి డెత్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో కాఫ్ సిరప్ తాగారు అండ్ అన్రిలేటెడ్ గా 2-3 రాష్ట్రాల్లో, అంటే ఈ పిల్లలకి ఏం కనెక్షన్ లేదు, అన్కనెక్టెడ్ ప్లేసెస్ లో ఒక పర్టికులర్ కాఫ్ సిరప్ తాగి చనిపోయారు అని చెప్పి వచ్చింది న్యూస్. ఇక్కడ ఇప్పుడు ఇనీషియల్ గా మనకి తెలియలేదు, అంటే ప్రూవెన్ గా తెలియలేదు ఇది రీజన్ అని. ఇప్పటికి కూడా ఇంకా ప్రూఫ్ కంప్లీట్ గా రాలేదు, ఫోరెన్సిక్ అంతా జరిగింది. బట్ ప్రాబబ్లీ ఏంటి అనేది మన డాక్టర్స్ కి ఇమ్మీడియట్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆ పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి అడల్టరేట్ అయి ఉండొచ్చు, అడల్టరేషన్ అనొచ్చు, లేదంటే సమ్ టాక్సిన్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ క్వాంటిటీ, అంటే ఏదైతే ఒక పర్టికులర్ కెమికల్ సబ్స్టెన్స్ మోతాదుకు మించి ఉండాలి అండ్ దట్ ఈస్ హార్మ్ఫుల్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో అది హార్మ్ కాజ్ చేయకపోవచ్చు, కానీ ఆ పర్టికులర్ బ్యాచ్ లో మోతాదుకు మించి ఉండొచ్చు. సో ఇప్పుడు ద డ్రగ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆ మోతాదు గురించి నేను ఏదైతే చెప్తున్నానో అది డైఇథిలిన్ గ్లైకాల్. డైఇథిలిన్ గ్లైకాల్ మామూలుగా ఇట్స్ సాల్వెంట్, చాలా ఇండస్ట్రీస్ లో సాల్వెంట్ కింద వాడతారు. పర్టికులర్లీ మెడిసిన్స్ లో దాని బ్యాక్గ్రౌండ్ సాల్వెంట్ కింద, ఈ ఫార్మసీ ఇండస్ట్రీలో సాల్వెంట్ కింద వాడేది యూజువల్ గా ప్రొపిలిన్ గ్లైకాల్. ప్రొపిలిన్ గ్లైకాల్ కి సిస్టర్ లాంటిది డైఇథిలిన్ గ్లైకాల్. కానీ ప్రొపిలిన్ గ్లైకాల్ ప్లేస్ లో డైఇథిలిన్ గ్లైకాల్ మోతాదుకు మించి, ఎందుకంటే ఇది చీపర్ కాబట్టి ప్రొపిలిన్ గ్లైకాల్ బదులు డైఇథిలిన్ గ్లైకాల్ మోతాదు అంటే సేఫ్ లిమిట్స్ దాటి వాడినప్పుడు ఇలాంటివి జరగచ్చు. సో పర్టికులర్ గా ఈ డైఇథిలిన్ గ్లైకాల్ 0.5% కంటే తక్కువ మోతాదులో ఈ ప్రాబ్లం కాజ్ చేయదు. అలాంటిది ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్, దిస్ ఈస్ అ హైపోథెటికల్ థింగ్, 48% లో ఉంది. దట్ ఈస్ వాట్ ద ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ సే. దిస్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ డేటా, దిస్ మైట్ బి రాంగ్, బట్ వాట్ ఐ హ్యావ్ రెడ్, ఈ మోతాదులో డెఫినెట్ గా డైఇథిలిన్ గ్లైకాల్ కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేయగలుగుతుంది. ఇమ్మీడియట్ గా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంతా డిస్టర్బ్ అయిపోయి మెటబాలిక్ ఎసిడోసిస్ అంటాం. అండ్ అది ట్రీట్ చెయ్యకపోతే, ఇప్పుడు డైఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ తో వచ్చినా కూడా రైట్ టైంలో వచ్చి అండ్ ఇదే రీజన్ అని గనక మనకి తెలిస్తే, ఇనీషియల్ గా అయితే దానికి యాంటీడోట్స్ ఉంటాయి, అంటే పర్టికులర్లీ 2 మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇచ్చి ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ని కరెక్ట్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్లకుండా ఆపగలిగే అవకాశం ఉంటుంది. ఎర్లీగా కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా డయాలసిస్ చేసి ఫస్ట్ చైల్డ్ ని కాపాడగలిగే అవసరం. బట్ ఇదంతా కూడా తీసుకున్న 3 గంటల లోపు ట్రీట్మెంట్ ఇనిషియేట్ అవ్వాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ రావాలి, అండ్ ఆ మోతాదు బట్టి సీరియస్నెస్, సివియరిటీ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ కాఫ్ సిరప్ ఏదైతే ఉందో దీన్ని 3 స్టేట్లు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, తమిళనాడు అండ్ తెలంగాణలో కూడా పర్టికులర్ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ సిరప్ ని తీసుకోవద్దు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి మెడిసిన్ మన దగ్గర ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి వాటిని కలెక్ట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇది ఎంతవరకు పాజిటివ్ అంటే రిజల్ట్ ఇస్తుంది అనుకుంటారు? ఇది మొత్తం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పాండ్ అవటమే కాదు, మనకి ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎప్పటికీ ఎలా కంటిన్యూ చేయాలి, ఇది మోర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు కొంచెం నేను హిస్టరీ చెప్పాలి. హిస్టరీ ఏంటంటే 2020లో గాంబియాలో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన కాఫ్ సిరప్స్ తాగి చిల్డ్రన్ డెత్ అయింది అని మనకు న్యూస్ వచ్చింది. సో అప్పుడు కూడా ప్రాబబ్లీ అడల్టరేటెడ్ అంటే స్టాండర్డ్స్ కి సరిపడా లేని కాఫ్ సిరప్స్ ఎక్స్పోర్ట్ చేశారు, లేకపోతే మాకు ఇంపోర్ట్ అయినాయి అందుకని అయింది అని చెప్పి వాళ్ళ కంపెనీని బ్యాన్ చేశారు, ఇంకా ఫ్యూచర్ లో మాకు ఎక్స్పోర్ట్ చేయకూడదు అని. అప్పుడే మనం మెల్కొని ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది, ఆర్ ఇది అడల్టరేషన్.
ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ ఇటుక పొడి కలుపుతున్నారు కారంలో. సో సంథింగ్ లైక్ దట్. ఈ ప్రొపిలిన్ గ్లైకాల్ కంటే డైఇథిలిన్ గ్లైకాల్ లోవర్ కాస్ట్ అండ్ ఒక మోతాదు లోపలే కనుక అడల్టరేట్ చేస్తే అది నాట్ సో సిక్ చిల్డ్రన్ కి ఏం చెయ్యదు. బట్ ఆల్రెడీ సిక్ గా ఉన్న పిల్లలు లేదా ఈ అడల్టరేషన్ కూడా మోతాదుకు మించినప్పుడు ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ సిక్ గా ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఫ్లూ ఉంది చైల్డ్ కి, డీహైడ్రేటెడ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీస్ ఓవర్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇట్లా కిడ్నీకి రీనల్ టాక్సిక్ మెడిసిన్ ఏదైనా వాళ్ళ బాడీలో పడితే, అంటే ఈ కెమికల్ ఆ బాడీకి ఎక్స్పోజ్ అయితే ఇమ్మీడియట్ కిడ్నీ షట్ డౌన్ లోకి వెళ్తుంది. షట్ డౌన్ లోకి వెళ్ళటానికి రికగ్నిషన్ లేట్ అయితే డెత్ అవుతుంది. ఇది అలా జరిగిన ఇన్సిడెంట్ లా అనిపిస్తోంది. ఇనీషియల్ గా ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కూడా బ్యాక్టీరియల్ కంటామినేషన్ కూడా అవ్వచ్చు, మెడిసిన్ కూడా ఓవర్ డోసేజ్ కూడా అవ్వచ్చు. ఓవర్ డోసేజ్ సడన్ గా ఒక 3 రాష్ట్రాల్లో ఓవర్ డోసేజ్ అందరి తల్లిదండ్రులు తెలియక వేసుకొని అట్లా జరిగే అవకాశం తక్కువ. కాబట్టి ప్రాబబ్లీ ఆ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ కి రిలేటెడ్ గా అనిపిస్తోంది డెత్ ఆఫ్ దిస్ చిల్డ్రన్. బట్ మనం ఇప్పుడు పాలసీ మేకింగ్ లో చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ జరగాలి. ఒకవేళ ఎవరన్నా ఒక పర్టికులర్ కంపెనీ గానీ ఒక పర్టికులర్ మాలిక్యూల్ గానీ మిస్యూజ్ జరుగుతోంది, అడల్టరేట్ అవుతోంది, లేదా స్టాండర్డ్స్ నిలుపుకోవట్లేదని తెలిసినప్పుడు యాక్షన్ కనుక చాలా గట్టిగా ఉంటే నెక్స్ట్ టైం అలాంటివి జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎలా దీన్ని ఆపగలం, దీని గురించి ఇప్పుడు మైండ్ పెట్టాల్సిన టైం ఆల్రెడీ it's late, and at least now we have to wake up and decide on that. And over the counter medication kuda stringent law undali. Qualified pediatric doctor prescribe cheyakunda children's medicines ఏ pharmacist dispense చేయకూడదు. ఇది very very important. అయితే కాఫ్ సిరప్ పైన ఈ రోజు డెత్స్ అయ్యాక మాట్లాడుకోవడమే కాదు, నేను దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చూస్తున్నాము, ఒక డిబేట్ నడుస్తుంది. ఇవి కొంత మత్తు పదార్థాలాగా ఉపయోగపడుతున్నాయి, చాలా మంది ఓవర్ ద కౌంటర్ తీసుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? మోర్ ఓవర్ దీనికి ఎలా అడిక్ట్ అవుతారు? అసలు డ్రగ్ అంటూ మామూలుగా డ్రగ్స్ తీసుకోవడం వేరు, కాఫ్ సిరప్ వేరు. ఈ కాఫ్ సిరప్ కి ఎందుకు అంత అడిక్ట్ అవుతున్నారు? కారణం ఏంటి? సో కాఫ్ సిరప్స్ లో 2-3 కెమికల్స్ గురించి నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒకటి డెక్స్ట్రోమెథార్ఫిన్, ఇంకోటి క్లోర్ఫెనరమిన్ ఆర్ డైఫెన్హైడ్రమిన్. సో ఈ రెండు ఏంటంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. డెక్స్ట్రోమెథార్ఫిన్ మన బ్రెయిన్ మీద కాఫ్ సెంటర్ మీద యాక్ట్ చేసి దాన్ని కొద్దిగా బుజ్జగించి కాఫ్ తగ్గించేటట్టు చేస్తుంది. సో సెంట్రల్లీ యాక్టింగ్ మెడికేషన్ అంటాం. ఇది ఓపియాయిడ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అదే సెంటర్ మీద యాక్ట్ చేయడం, ఓపియాయిడ్ సెంటర్స్ ఉంటాయి బ్రెయిన్ లో, మనకి ఓపియాయిడ్స్ వెళ్ళి యాక్ట్ చేసి మనకి మత్తు ఇచ్చే సెంటర్స్, ఆ సెంటర్ మీద యాక్ట్ చేయదు. బట్ దాని సిస్టర్ సెంటర్స్ అనొచ్చు, లేదా దాని సిస్టర్స్ లాగా పనిచేస్తుండొచ్చు. అట్లా అని డెక్స్ట్రోమెథార్ఫిన్ బ్యాడ్ మాలిక్యూల్ నాట్ ఎట్ ఆల్. అది యూజ్ చేయాల్సిన సందర్భాలు, ఏ మోతాదులో వాడచ్చు, ఇలాంటివన్నీ క్వాలిఫైడ్ పీపుల్ కు తెలుస్తాయి. డెక్స్ట్రోమెథార్ఫిన్ ఈజ్ అ కామన్లీ ప్రిస్క్రైబ్డ్ కాఫ్ సిరప్స్ లో, సప్రెసెంట్స్ లో ఉంటుంది. బట్ కాఫ్ సిరప్స్ ని ఆల్కహాల్ ప్లేస్ లో అడిక్టివ్ గా యూజ్ చేయడానికి ఇలాంటి కెమికల్స్ అండ్ దాని ఆల్కహాల్ బేస్ లో చేస్తారు కాబట్టి దాని మూలాన కూడా. అండ్ నేను చెప్పినట్టు ఓల్డర్ యాంటీ అలర్జీ మాలిక్యూల్స్, క్లోర్ఫెనరమిన్, తర్వాత డైఫెన్హైడ్రమిన్, ఇలాంటివన్నీ కూడా మామూలుగా కూడా స్లైట్ అమౌంట్ ఆఫ్ డ్రౌజినెస్ కాజ్ చేస్తాయి. సో ఇప్పుడు 2 ఏళ్ల లోపు పిల్లలకి నాన్ సెడేటింగ్ యాంటీహిస్టమైన్స్ అంటాం, అంటే సెట్రిజిన్, లివోసెట్రిజిన్, ఇలాంటివే ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. బట్ మోతాదులో అవసరమైన చోట మీ డాక్టర్ సలహాతో మీరు వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఇవన్నీ డోస్ డిపెండెంట్ థింగ్స్. అవసరమా లేదా, పిల్లల వయసు ఎంత, ఏ వయసులో ఏ ఇండికేషన్ కి ఎన్నాళ్ళు ఏ మోతాదులో వాడుతున్నాం, ఇది చాలా కీలకమైంది. సో ఈ సిరప్ ఈ ఏజ్ లో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇట్లాంటి ఇండికేషన్స్ చాలా తక్కువ. యూజువల్ గా ఏ సందర్భంలో వాడతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. డాక్టర్ సలహాతో తీసుకుంటున్నప్పుడు దీస్ థింగ్స్ ఆర్ ఆల్ అప్రూవ్డ్ మెడికేషన్. బిలో 2 years కాఫ్ సిరప్స్, కోల్డ్ సిరప్స్ మామూలుగా కూడా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయం, చాలా తక్కువ మందిలో ఇస్తాము. అయితే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ సీజన్ లో రెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. అవును, చలికాలం వస్తుంది. పిల్లలకి సహజంగా ఈ సీజన్స్ లో ఏంటంటే జలుబు, దగ్గు వెరీ కామన్. అలానే ప్రతిసారి వారానికి ఒకసారి వచ్చే జలుబుకి, దగ్గుకి పేరెంట్స్ నిజంగా కూడా ప్రాక్టికల్ గా డాక్టర్ దగ్గర రావడం కుదరదు. సో ఎక్కువ ఉన్నప్పుడు, సివియారిటీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వస్తారు. ఈ టైంలో ఓవర్ ద కౌంటర్ ఎలా వాడాలి? రెండోది, జలుబు దగ్గు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ప్రతిసారి మందులే కాదు, యాజ్ ఎ పేరెంట్ మనం ఏం చేయొచ్చు అనేది మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఓవర్ ద కౌంటర్ వాడగలిగినవి. నేను నార్మల్ గా కూడా నా పేషెంట్స్ వచ్చినప్పుడు, మేడం ఒకవేళ కనుక
సింపుల్ కోల్డ్ వస్తే కనుక మీ దగ్గరికి రాక ముందు మేమేం ట్రై చేయొచ్చు అని అడుగుతారు. అప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేసేది సెట్రిజిన్. సో అది సేఫ్ మెడిసిన్. కానీ సేఫ్ ఎప్పుడు, దాని మోతాదు మీకు తెలిసినప్పుడు. సో ఆల్రెడీ మీ పీడియాట్రిషియన్ తో ఒకసారి మీరు అడిగి కనుక్కోవచ్చు, మీ దగ్గరికి వచ్చే ముందు మేము ట్రై చేయగలిగిన మెడిసిన్ ఏంటి అని. డెఫినెట్ గా చెప్తారు. బట్ ఆ మెడిసిన్ తో కాఫ్ ఎక్కువ అవుతుంటే, లేదా కాఫ్ తగ్గకపోతే, లేదా వేరే సిమ్టమ్స్ వస్తే అవే వేసుకుంటే కూర్చోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మొన్న కూడా ఐ సీన్ వన్ పేషెంట్ 6 రోజులు హై డిగ్రీ టెంపరేచర్స్ తో ఇంట్లోనే ట్రీట్ చేసుకుంటున్నారు పిల్లల్ని. సో హౌ ఈజ్ ఇట్ సేఫ్? నువ్వు 6వ రోజు తెచ్చేటప్పటికి బాడీ అంతా ఇంకా గివ్ అప్ అయిపోయిన తర్వాత తీసుకొస్తారు. దట్ ఈస్ నాట్ ఓకే. ఇప్పుడు మేము ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాము. మీరు ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేసుకుని ఒక సలహా తీసుకోవాలి. ఒక 2 రోజులు చూడొచ్చు. అదే 6 నెలల లోపు పిల్ల అయితే అదే రోజు చూపించాలి. 2 ఏళ్ల లోపు పిల్లలైతే మాక్సిమం 2 days, అది కూడా తీవ్రతరమైన సిమ్టమ్స్ లేకపోతే, లేదా పెరుగుతూ ఉంటే సిమ్టమ్స్, ఏజ్ అన్నెసెసరీ 50 ఏళ్లకు కూడా సిమ్టమ్స్ పెరుగుతూ పోతూ ఉంటే ఇంట్లో కూర్చోకూడదు. ఒకసారి డెఫినెట్ గా సలహా తీసుకోవాలి. సో సేఫ్ గా స్టీమ్ తీసుకోవచ్చు, సేఫ్ గా సలైన్ డ్రాప్స్ వేసుకోవచ్చు, సేఫ్ గా న్యూయర్ యాంటీహిస్టమైన్స్ వేసుకోవచ్చు, అంటే సెట్రిజిన్ లాంటివి మోతాదు కరెక్ట్ గా తెలుసుకుని ఇవన్నీ ట్రై చేసి ఓకే తగ్గట్లేదు, లేదా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా వాటితో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి, అప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఫిజికల్ ఆన్లైన్, దట్స్ ద చాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చిన్నపిల్లల్లో దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి, దాని తీవ్రత ఎక్కువ అవుతుందంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అదేవిధంగా దగ్గు మందు ఏదైతే ఉందో డాక్టర్ని సంప్రదించిన తర్వాత వినియోగించాలి. కనీసం ప్రతిసారి ఆసుపత్రికి రాలేము అనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడైనా సరే ఏ డోసెస్లో వాడాలి, ఎంతవరకు దీన్ని వాడొచ్చు అన్న వివరాలను కూడా వైద్యుల్ని అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే అలాంటివి కొన్ని రకాలు మాత్రమే మనం సొంతంగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లక్షణాలు పెరగక ముందు వరకు మాత్రమే అంటున్నారు డాక్టర్ షర్మిల గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తాజా అంశాన్ని చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తులకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ఇప్పటికే పీసీసీ నాయకత్వము ఏదైతే ప్యానల్ జాబితాను సిద్ధం చేసిందో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక పైన గడిచిన 2 రోజుల కిందట మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులతో కలిసి కూర్చొని చర్చించిన తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసేదానికి నలుగురు నాయకులకు సంబంధించిన ఒక ప్యానల్ జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాకు సంబంధించి ఈవేళ కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన జూమ్ సమావేశంలో సీఎం కు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ నలుగురిని ఎంపిక చేశారన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ఈ ముగ్గురికి వీళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్ర నాయకత్వం అధ్యక్షతన ఈ అభ్యర్థి ఎంపికలో తీసుకున్న నిబంధనలు వాటన్నిటిని కూడా అభ్యర్థిని ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు, ఏ పేర్లను ఏ విధంగా జాబితా సిద్ధం చేశారు, ఇప్పటికే దాదాపు డజన్కు పైగా ఉన్న పేర్లను ఏ విధంగా పూర్తిగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టారు, తదితర అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యానెల్లో సిద్ధం చేసిన పేర్లు 4 కూడా, 1 నవీన్ యాదవ్, 2 మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, 3 కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, 4 మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. ఈ 4 పేర్లు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఈ 4 పేర్లకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు పార్టీకి ఏ విధంగా అనుబంధంగా ఉండి పనిచేస్తున్నారు, పార్టీ బలోపేతానికి ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ప్రజా అంశాలతో పాటు ప్రజాదరణ ఏమాత్రం వాళ్ళకి ఎవరెవరికి ఏ నాయకులకు ఎంత మాత్రం ఉండాలి, వాళ్ళు గెలిచేదానికి అవకాశం ఉన్న
అవకాశం ఏమాత్రం ఉండదు. తదితర అన్ని అంశాలను కూడా బేరీజ్ వేసుకొని ఈ పేర్లను ప్యానల్ జాబితా కిందకి తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారము ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా అభ్యర్థి వారిగా వాళ్ళ రిమార్క్స్ కింద వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు, వాళ్ళ పార్టీకి ఏమేమి చేశారు, పార్టీలో వాళ్ళకున్న ప్రజాదరణ, పార్టీలో ఉన్న వాళ్ళ నాయకత్వము, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ కూడా పక్కన రాసి ఏఐసిసికి నివేదించనున్నట్లు ఈ సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి పైన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని చెప్పేసి పిసిసి వర్గాలు చెప్తున్నాయి. అయితే అక్కడ గెలుపుకు ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళని మాత్రమే అభ్యర్థిగా ప్రకటన జరుగుతుందని, అది కూడా ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే అక్కడ అభ్యర్థి పోటీలో ఉంటారని చెప్పి కూడా పిసిసి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు తిరుపాల్. మహిళలకు ఒకవైపు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతున్న సర్కారు నగరంలో ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడం వారి అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఆర్టీసీ టికెట్ ధరలు నిరసిస్తూ ఇవాళ ఉదయం ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. పెంచిన ధరల గురించి ప్రయాణికులతో మాట్లాడారు. తమపై నెలకు దాదాపు 500 రూపాయలు అదనంగా భారం పడుతోందని ప్రయాణికులు వాపోయారు. ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన మార్పు అంటే ధరలు పెంచడమేనా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు. రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన. సామాన్యుల మీద భారం తగ్గించాలి, సామాన్యుల మీద భారం తగ్గించాలి, సామాన్యుల మీద భారం తగ్గించాలి, సామాన్యుల మీద భారం తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలు. రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం, వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్స్ వాడటం వంటి ప్రమాదకర చర్యలు చేయొద్దని హెచ్చరించారు. నగరంలో ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు, బైక్ టాక్సీ డ్రైవర్లు తరచుగా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపిస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ వాహనంలో ప్రయాణికులు ఉన్నప్పటికీ డ్రైవర్లు తమ ఏకాగ్రతను పూర్తిగా మరల్చి మొబైల్లో మునిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం అతనితో పాటు వాహనంలోని ప్రయాణికులతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతర వ్యక్తుల జీవితాలను సైతం ప్రమాదంలో పడేస్తుందని సిపి స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోరని కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏడీ అంబేద్కర్ విచారణ 2వ రోజు కొనసాగుతోంది. విచారణలో కీలక విషయాలు రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. గత నెల 16న అంబేద్కర్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు అంబేద్కర్కు సంబంధించిన ప్లాట్లు, భవనాలు, భూములు గుర్తించారు. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లుంటుందని అంచనా వేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటని నరెట్కో నేతలు అన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్లో విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ సైతం వృద్ధి చెందుతోందని రాష్ట్ర అధ్యక్షుడు విజయసాయి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. స్థిరాస్తి రంగంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ నరెట్కో ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించే ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు స్టాళ్లను ఏర్పాటు చేసి కొనుగోలుదారులు, విక్రేతలకు వేదికగా ఉంటుందని నరెట్కో ప్రతినిధులు తెలిపారు. నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో అంటే
కస్టమర్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. బికాస్ అసోసియేషన్ కస్టమర్ల కోసం, డెవలపర్ల కోసం ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక క్రెడిబిలిటీ, ఆథెంటిసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కస్టమర్లు ధైర్యంగా మా ప్రాపర్టీ షోకి వచ్చి అక్కడ డిస్ప్లే చేసిన ప్రాపర్టీస్ ఏ రకమైన ఇబ్బందులు, భయాలు లేకుండా ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ప్రాపర్గా అప్రూవ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్రాజెక్టులే డిస్ప్లేలు ఉంటాయి కాబట్టి ఏ రకమైన భయాందోళన లేకుండా మా ప్రాపర్టీ షోకి వచ్చి మీరు కొనుక్కోవచ్చు. 2014కి 2025కి ఎంత చేంజ్ ఉందో మీరే చూస్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో జరిగిన చేంజ్ కన్నా కూడా రాబోయే 5-6 సంవత్సరాల్లో టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతో నేతలు హోరాహోరీ తలపడుతున్నారు. పలు చోట్ల స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హర్షం వ్యక్తమవుతుంటే నిర్మల్ జిల్లా మామిడ మండలం బాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాలను బీసీల రిజర్వేషన్లు అయోమయంలో పడేశాయి. ఇందుకు కారణం అవి గిరిజన ప్రాంతాలు. బీసీలే లేని గ్రామాల్లో రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇక్కడ రద్దు చేసి తమ వర్గం వారికే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. మాకు బీసీ రిజర్వేషన్ వచ్చేసింది. ఈడ బీసీ ఎవరు లేరు, మొత్తము ఎస్టీనే. మాకు తాతల నుంచి చూస్తున్నాం. అప్పుడు సుఖ అమ్మ సర్పంచ్ ఉండే, మనకు ఎస్టీ రిజర్వేషన్ ఉండే. మనము అప్పటి నుంచి చూస్తున్నాం. మాకు బీసీ ఎవరు కనబడతలేదు. ఈడ బీసీ లేరు, అసలుకి లేరు. మాకు మొత్తం ఎస్టీనే. మరి ఎవరు సర్పంచ్ ఉంటారని మాకు క్లారిటీ లేదు. మాకు ఎస్టీ వస్తేనే ఈడ సర్పంచ్ ఓటింగ్ ఇవి జరుగుతుంది, లేకపోతే మాకు బీసీ వచ్చేసింది కాబట్టి అట్లానే ఉండిపోతుంది. అది రద్దు, బీసీ రద్దు చేసి మాకు ఎస్టీ కావాలా. నల్గొండ జిల్లాలో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నిడమానూరు మండలం ఉట్కూరులో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో కూడా వర్షాలకు ఈ మట్టి వంతెన కొట్టుకుపోగా మరమ్మతులు చేశారు. ఈ వంతెన నిర్మాణం మొదలుపెట్టి 3 ఏళ్లు గడుస్తున్నా నిధులు లేవంటూ సదరు గుత్తేదారు నిర్మాణం మధ్యలో వదిలేసి వెళ్లడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అనుముల మండలం పేరూరు చెరువు వర్షానికి అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పేరూరు నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వరి పంట వర్షానికి నేలవాలింది. ఏం బతుకులాయరా నాయన. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి గ్రామ సమీపంలో ఉన్న ముధోల్ రాళ్ల చెరువుకు గండిపడింది. దీంతో దిగువన ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువుకు గండిపట్టడంతో నీరు వృధాగా పోతోందని, ఫలితంగా పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముధోల్ బస్టాండ్ నుంచి మహాలక్ష్మి ఆలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై సైతం వరద నీరు ప్రవహిస్తోంది. ఆలయంలోకి నీరు చేరింది. వర్షాలు కురిసినప్పుడల్లా వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, ఫలితంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. వరద నీటి సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాల వల్ల పంటలతో పాటు రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రేపు కేంద్ర బృందం మెదక్ జిల్లాలో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేయనుంది. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీ, ఘన్పూర్, పాపనపేట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సహా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాల అధికారులు బృందంలో ఉంటారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియమావళికి లోబడే ఈ పర్యటన ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్ర మోదీ 25వ ఏట అడుగుపెట్టారు. సరిగ్గా ఇదే రోజు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆ విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్న ప్రధాని మోదీ తొలిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసిన ఫోటోతో పాటు మూడోసారి ప్రధానిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేసిన ఫోటోలను ట్యాగ్ చేశారు. 25 ఏళ్ల నుంచి తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 25 ఏళ్ల కాలంలో ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి, దేశ పురోగతికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐరాస్లో మరోసారి విషం చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ భారత్ చేతిలో మరోసారి భంగపడింది. భద్రతా మండలిలో మహిళలు, శాంతి భద్రతలపై జరిగిన బహిరంగ చర్చలో పాల్గొన్న పాక్ అధికారిని సౌమా సలీం కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్నారన్నారు. వారు లైంగిక హింసకు గురవుతున్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఐరాస్లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఖండించారు. ప్రతిసారి భారత్పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలు, శాంతి భద్రతల అజెండాలకు సంబంధించి తమ మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ పాకిస్తానే సొంత ప్రజలపై బాంబులేసి మారణ హోమానికి పాల్పడుతోందని ఆరోపించారు. అలాంటి దేశం ప్రపంచ దృష్టిని మరల్చేందుకు భారత్పై నిందలు వేయటం విడ్డూరంగా ఉందని చురకలు వేశారు. పాక్ తప్పుడు వాదనలను ప్రపంచమంతా చూస్తోందని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో హిమపాతం మొదలైంది. లద్దాఖ్లోని కార్గిల్, గందర్బల్ జిల్లాలోని హిల్ స్టేషన్ సోనామార్గ్లో సోమవారం నుంచి భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్, స్పితి, చంబా, కులు, మండి తదితర ప్రాంతాల్లో హిమపాతం మొదలైంది. మంచు దుప్పటి కప్పేయటంతో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణం దాల్చాయి. పర్వత ప్రాంతాలు మంచు కొండలను తలపిస్తున్నాయి. శీతాకాలం మొదలైన తర్వాత మంచు కురియటం ఇదే తొలిసారి. శీతాకాలం ఆరంభంలోనే మంచు కురియటం వల్ల ఆయా ప్రాంతాలు భూతల స్వర్గంగా మారటంతో పర్యాటక రంగం ఊపందుకోనుంది. వరుసగా కురుస్తున్న వర్షాలు, హిమపాతం కారణంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టాలని చూస్తుండగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఎన్డీఏను ఎలాగైనా గద్దెదించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ, బీజేపీకున్న బలాబలాలేంటి, ఆ పార్టీలు ఏ సవాళ్లను ఎదుర్కొంటున్నాయో ఈ కథనంలో చూద్దాం. బీహార్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన నితీష్ రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. దాదాపు 20 ఏళ్లకు పైనే అధికారంలో ఉన్న ఆయన 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సహా మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాల్ని అమలు చేసి ప్రజల మెప్పు పొందారు. సుపరిపాలన నినాదంతో నితీష్ ప్రసిద్ధి చెందారు. బీజేపీ, జేడీయూ వ్యవస్థీకృత క్యాడర్ బేస్తో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వంటి అనుబంధ సంస్థల మద్దతు ఆయనకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే బీహార్లో పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం ఎన్డీఏకు ఎన్నికల్లో బలంగా మారనుంది. ఇక ఎన్డీఏ బలహీనతల విషయానికొస్తే 2 దశాబ్దాలుగా అధికారంలో ఉండడం వల్ల నితీష్ ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సామాజిక సమీకరణాలపై బీజేపీ దృష్టి పెట్టినప్పటికీ కమలదళాన్ని బీహార్లో అగ్రకులాల పార్టీగా లేదా సంపన్న వర్గాల పార్టీగానే చూస్తున్నారు. కొన్నేళ్ల క్రితం బీహార్లో కులగణన జరిగింది. దాని ప్రకారం అగ్రకులాల జనాభా 10% కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బీహార్లో దాదాపు 17% ముస్లిం ఓటర్లు ఉన్నారు. నితీష్ కు గతంలో ముస్లింల ఆదరణ ఉంది. అయితే ఎన్డీఏలోని బీజేపీ హిందుత్వ భావజాలం ఇప్పుడు ముస్లిం ఓటర్లను, ముఖ్యంగా పస్మాండా ముస్లింలను నితీష్ కు దూరం చేస్తుందని విశ్లేషణ వ్యక్తమవుతోంది. ఇక నితీష్ వయస్సు 75కు చేరువలో ఉంది. అయితే ఇప్పటికీ జేడీయూలో నితీష్ తరువాత 2వ స్థాయి నాయకుడు మరొకరు లేరు. ఫలితంగా ఆ
ఆ లోటును బీజేపీ అవకాశంగా మార్చుకుని భర్తీ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పార్టీలు మారిన వారిని చేర్చుకోవడం వల్ల బీజేపీ సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారని సమాచారం. అంతేకాక ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అధిష్టానం అనే సంస్కృతి ఇప్పుడు బీజేపీలోనూ విస్తరించిందని, దీనివల్ల ఎన్డీఏ కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తుతాయని అంచనా. బీహార్ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటి ఈసారి అధికారం ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రతిపక్ష ఇండీ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇండీ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమి బలాబలాలేంటి, విజయావకాశాలు ఎంత, విపక్ష పార్టీలకు ఎదురవుతున్న సవాళ్లేంటి తదితర అంశాలను ఈ కథనంలో చూద్దాం. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవులు, ముస్లింలు బలమైన నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీహార్లోని మొత్తం ఓట్లలో యాదవులు, ముస్లింల వాటా దాదాపు 30% ఉంది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఈసారి పోటీలో లేరు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ను ఆర్జేడీ తమ నాయకుడిగా ప్రకటించింది. తేజస్వికి వివాదరహితుడిగా పేరు ఉండడం ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తేజస్వికి ఉంది. ఆ సమయంలో ఆయన యువతలో మంచి గుర్తింపు సాధించారు. మరోవైపు బీజేపీ ఓట్లను దొంగతనం చేసి ఎన్నికల్లో గెలుస్తూ వస్తోందని రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బీహార్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇండీ కూటమికి బలహీనతలు కూడా చాలా ఉన్నాయి. ఆర్జేడీని ఎక్కువగా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులే నియంత్రిస్తారు. వారిపై పలు అవినీతి కేసులు ఉన్నాయి. ఈడీ దర్యాప్తు చేస్తున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం పార్టీకి మచ్చ తెచ్చింది. ఇక తేజస్వి యాదవ్ కు పార్టీ కేడర్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లాంటి లాలూ కుటుంబ సభ్యుల నుంచి తరచూ విమర్శలు, అసంతృప్తి వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. ఫలితంగా తేజస్వి పార్టీని, కూటమి భాగస్వాముల్ని నడపడం కంటే తన కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సొచ్చింది. ఇది పార్టీకి ఉన్న తీవ్రమైన బలహీనతగా చెప్పొచ్చు. ఆర్జేడీ అవకాశాల విషయంలో యువతరం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. తేజస్వి లాంటి యువనేత నాయకత్వంలో ఇండీ కూటమి యువతరాన్ని ఆకట్టుకోవచ్చు. ఎన్డీఏలో ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ యాదవ్ ఈ అంశంలో వెనుకబడ్డారు. ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ తేజస్వి యువతను ఆకర్షిస్తున్నారు. వలసలు, శాంతి భద్రతల సమస్యను లేవనెత్తడానికి ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. గతంలో నితీష్ కుమార్ పార్టీతో ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కులగణన నిర్వహించి వెనుకబడిన వర్గాలకు కోటాను పెంచారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఓబీసీ, దళితుల మద్దతుతో కోటా పెంపు తమ వల్లే సాధ్యమైందని ఆర్జేడీ చెప్పుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడుతోందన్న పేరు ఆర్జేడీకి ఉంది. కాంగ్రెస్ సహా వామపక్షాలు వంటి భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు ఆర్జేడీకి మేలు చేయనుంది. నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండడం వల్ల ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకే పడే అవకాశం ఉంది. చాలా కాలం ఆర్జేడీ అధికారంలో లేకపోవడం వల్ల పార్టీలోని ప్రధాన నాయకుల్ని ఉత్సాహపరచడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూటమిని ఐక్యంగా ఉంచడం ఆర్జేడీకి ప్రధాన సవాల్గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో అగ్రరాజ్యం వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆగస్టులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినట్లు ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గినట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదలని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆగస్టులో ఆసియా నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో 24% క్షీణత కనిపించగా భారతీయ విద్యార్థుల సంఖ్య 44% తగ్గినట్లు పేర్కొంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు H-1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. ఈ పరిణామాలన్నీ అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తున్నాయి. వీసా జారీలో జాప్యాలు, కొత్త ప్రయాణాలపై నిషేధాలు, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అంశాన్ని మరోసారి సమర్థించుకున్నారు. సుంకాలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పుతున్నట్లు చెప్పారు. సుంకాలపై అమెరికా వైఖరి మారే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానమిచ్చారు. తనకు సుంకాలు విధించే అధికారం లేకుంటే ప్రపంచవ్యాప్తంగా 7 కనీసం 4 యుద్ధాలైనా జరిగి ఉండేవని అన్నారు. వాణిజ్య సుంకాల బెదిరింపులతోనే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ కోపించినట్లు ట్రంప్ మరోసారి అన్నారు. దాయాదిపై సైనిక దాడులు నిలిపివేసిన విషయంలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ పలుమార్లు వేర్వేరు వేదికలపై స్పష్టం చేసినా ట్రంప్ మాత్రం తానే మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపినట్లు చెబుతున్నారు.
More importantly, maybe influence. If I didn't have the power of tariffs, you would have at least 4 of the 7 wars raging. I use tariffs to stop wars. If you look at India and Pakistan, they were ready to go at it. 7 planes we shot down. They were ready to go at it. And then nuclear powers. And I don't want to say exactly what I said, but what I said was very effective. They stopped. And that was based on tariffs. It was based on trade. Tariffs are very important for the United States. We are a peacekeeper because of tariffs. Not only do we make, hundreds of billions of dollars, but we're a peacekeeper because of tariffs. సరదాగా అలా బయటికి వెళ్ళేటప్పుడు తినుబండరాలు తింటుంటాం. చాక్లెట్, బిస్కెట్ కవర్స్, పకోడీ పొట్లాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన చుట్టేసి విసిరేస్తుంటారు చాలామంది. స్వచ్ఛతా హీ సేవ, పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా ఇంకా మారని వారెందరో. అయితే అలాంటి వారందరికీ కనువిప్పు కలిగిస్తోంది ఓ కాకి. కాకేంటి, కనువిప్పు కలిగించడం ఏంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. రోడ్డుపై నడుచుకుని వెళ్లేటప్పుడు కాగితాలు, వ్యర్థాలు చూస్తుంటాం. మనకెందుకులే అని వదిలేస్తుంటాం. అంతెందుకు, మనం తిన్న ఆహార పదార్థాల వ్యర్థాలనే చెత్తబొట్టులో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాం. అయితే ఈ కాకి చూడండి, రోడ్డుపైన ఉన్న చెత్తను ఏరి కింద పడకుండా నోటితో కరుచుకుని ఎంతో జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసిందో. స్వచ్ఛాంధ్ర కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాను సైతం అంటూ కాకి ముందుకొచ్చింది. చెత్తను ఏరేస్తూ సామాజిక స్పృహను కలిగించి ఔరా అనిపించింది. కడప జిల్లా చాపాడు మండలం విశ్వనాథపురంలో జరిగిన ఈ అపురూప దృశ్యాన్ని ఈనాడు ఈటీవీ క్లిక్ మనిపించింది. కాకి నేర్పిన ఈ స్వచ్ఛతా పాఠం ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఏపీ కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. పంజాబ్కు చెందిన 8 ఏళ్ల విద్యార్థిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. బఠిండా జిల్లాకు చెందిన 3వ తరగతి విద్యార్థిని ఇబాదత్ కౌర్ ఈబీఎం, సిడిఎంఏ వంటి 100 ఆంగ్ల సంక్లిప్త పదాల పూర్తి పేర్లను కళ్లకు గంతలు కట్టుకుని 1 నిమిషం 56 సెకండ్లలో చెప్పింది. గత రికార్డు 2 నిమిషాలుండగా ఇబాదత్ కౌర్ దాన్ని బ్రేక్ చేసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించి ఆమెకు సర్టిఫికేట్తో పాటు మెడల్ను బహుకరించింది. అయితే ఈ రికార్డు ఇబాదత్కు 1 రోజులో రాలేదు. 5 నెలల పాటు శ్రమపడి అబాకస్ విధానంలో తన నైపుణ్యాలతో పాటు వేగం, ఏకాగ్రతను మెరుగుపరుచుకుంది. ఖాళీ సమయంలో ఆటలు ఆడేటప్పుడు నిరంతరంగా దీనిపై సాధన చేసిందని ఇబాదత్ తల్లి హర్షప్రీత్ సిధు తెలిపారు. ఆమె కష్టానికి ఫలితంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు రావడం గర్వంగా ఉందన్నారు. 100 full forms बोलिए सी. सुनाओ. B better first, M master first, become better first, become master, CC better full application, H master of application, B better engineering, B better education, M master education, B is the better science, M master science, B the meteorology, at meteorology, PC personal computers, operating system, basic computing system, CPU center processing, RM and system, RM data, memory, C3 combat, detail, disk, Ethernet logic, memory, network code, www World Wide Web, HTTP address, transport code, HTML hypertext macro address, FTP address transport code.